మేడ్చల్ జిల్లా గట్కేసర్ ఎదిలాబాద్ లోని శ్రీ లక్ష్మీనారాయణ చెరువులోని చేపలు మృత్యువాత పడ్డాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థ రసాయనాలు ఎర్రమెల్లవాగు ద్వారా ఎదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో కలుస్తున్నాయి. కలుషిత వ్యర్థాలు చెరువులో కలవడంతో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. దీంతో లక్షల నష్టం జరిగిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. చెరువు మా యొక్క గంగపుత్ర సంఘ సభ్యులము దాదాపు 350 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా మాకు ఈ యొక్క జవహర్ డంపింగ్ యార్డ్ ద్వారా వచ్చే మూసి కలిసి జలాలు అయితే ఏమున్నాయో అవి డైరెక్ట్గా మా యొక్క ఎదిలాబాద్ చెరువులోకి వచ్చి ఎర్రమెల్ల వాగు ద్వారా ఎదిలాబాద్ చెరువులో కలిసి ప్రతి సంవత్సరము దాదాపు 10 సంవత్సరాల నుంచి లక్షలాది రూపాయలు చేపలు మృత్యువాత పడుతున్నాయి. మా యొక్క 350 కుటుంబాలు ఈ రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మా యొక్క ఎదిలాబాద్ చెరువును మినీ ట్యాంక్ బండ్గా ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల కింద డిక్లేర్ చేసింది. కొన్ని నిధులు ఖర్చు పెట్టింది. మళ్ళీ అదేవిధంగా ప్రతి సంవత్సరం మన సిటీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి వినాయకులను వేస్తారు. కానీ ఆ వినాయకులను వేసే శ్రద్ధ ఏదో ట్యాంక్ బండ్ మీద శ్రద్ధ ఎదిలాబాదు రైతులు కానీ రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఈ యొక్క వరి పంట నష్టం వాటిల్లుతుంది. అయినా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. దాదాపు 350 కుటుంబాలు ఈరోజు జీవనోపాధి కోల్పోయి ఇలా రోడ్డున పడే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వము దాదాపు 10 సంవత్సరాల నుంచి మేము ప్రతి సంవత్సరము ఈ యొక్క ఛానళ్ల ద్వారా కానీ పత్రికల ద్వారా కానీ అధికారులకు, కలెక్టర్కు, మంత్రులకు, మినిస్టర్లకు ప్రతి ఒక్కరికి మేము మెమోరాండాలు ఇచ్చినాము. అయినా ఎటువంటి స్పందన లేదు. కాబట్టి భవిష్యత్తులో ఈ యొక్క ఎదిలాబాద్ గ్రామ ప్రజల్ని, రైతులని, మత్స్యకారులను కాపాడాలని మా యొక్క ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.